శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు శ్రీరామనవమి. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి ఈ శ్లోకం తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. నిజంగా మన పూర్వజన సుకృతం మన భారతదేశంలో జన్మించడం అని అనుకోవచ్చు. ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రమూర్తి జన్మదినం ఈరోజు. ఈరోజు మనం ఆయన వంశానికి సంబంధించిన కథని మొదలుపెట్టబోతున్నాం. ఏమిటంటే, పూర్వం శ్రీరామచంద్రుడి తాతగారైన రఘుమహారాజు గారు ధర్మవర్తుడై ప్రజలను పరిపాలిస్తూ ఉండాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలు ఉండేవిట. ఒక్కొక్క గురుకులంలో 1000కి తక్కువ కాకుండా శిష్యులుండేవారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండే సుమా. ఒకానొక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తయింది. గురువుగారు ఆ అబ్బాయితో అన్నారు, నాయనా, నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవు శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. స్వాధ్యాయం అంటే శాస్త్రపఠనం మొదలైనవి నువ్వు ఎప్పటికీ మరవకూడదు అంటూ చెప్పారట. శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాట. ఏమని? అయ్యా, నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుణ్ణి చేశారు. తల్లిదండ్రుల్ని మరిపించే ప్రేమాభిమానాలు చూపించారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణనిచ్చే అవకాశాన్ని ప్రసాదించండి అంటూ అడిగాట. నిరుపేదవు, నువ్వేమిచ్చుకుంటావు నాయనా అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా కూడాను వినలేదు ఈ కౌత్సుకుడు. విసిగిపోయిన ఇతన్ని పరీక్షిద్దాం అనుకున్నాడు గురువుగారు. అయితే ఆయన చెప్పాట, నీకు 14 విద్యలు నేర్పించాను నేను. ఒక మనిషి ఏనుగుపైన నిలబడి రివ్వున ఒక రాయి విసిరితే ఎంత ఎత్తు వెళ్తుందో అంత ధనరాశులు 14 నాకు తెచ్చివ్వు అన్నాడు. అంటే ఆ ఎంత ఎత్తుకు వెళ్ళిందో ఆ రాయి అంత ఎత్తు మౌంటైన్ లాగా ఉన్న ధనరాశి. ఎన్ని కావాలి ఇప్పుడు ఆయనకి? 14 కావాలట. ఈ 14 రాసుల ధనం నువ్వు నా దగ్గర తీసుకురా అని చెప్పారు. గురుదక్షిణ ఇద్దామనే సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియదు కౌత్సునికి. రాజు అంటే తండ్రి లాంటివారు అన్నది విద్యలో ఆయన నేర్చుకున్న మరొక అంశం. ఆయన ఏం చేశారు అప్పుడు? రఘుమహారాజు అప్పటికి రాజన్నమాట. ఆయన దగ్గరికి ఈ కౌత్సుకుడు వెళ్ళాడు. అంతకు ముందు రోజే ఈ రఘుమహారాజు విశ్వజీత్ అనే యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం అంటే సుమారు 14 కోట్ల దినారాలు దానం చేసేశాడు. అంటే మొత్తం ఉన్నదంతా కూడా దానం చేసేసాడు. ఆయన దగ్గర ఏమీ మిగలేట. చివరికి ఆయన ఎందులో మట్టి కుండల్లో సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అదే సమయానికి కరెక్ట్‌గా ఈ కౌత్సుకుడు వచ్చాడు. రఘుమహారాజు దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూసి వచ్చిన కారణం ఏమిటి అని అడిగాడు రఘుమహారాజు. రాజా, అది కష్టం లేని నీకు, నేను వెళ్ళిపోతాను అన్నట్ట. అయితే మరి మహారాజు కదా, తన ప్రజలందరినీ ఆయనే పట్టించుకోవాలి కదా, ఇలా వచ్చినవాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని పిలిచట. మళ్ళీ వెనక్కి పిలిచి, వట్టి చేతులతోటి వెనుక తిరిగిపోవడమా, సంశయించకుండా అడుగు నాయనా అని అన్నట్ట. వచ్చిన పని చెప్పి తలదించుకుని నిల్చున్నాడు ఈ కౌత్సుడు. రేపొద్దున్రా, నువ్వు కోరిన ధనం ఇస్తాను అన్నట్ట రఘుమహారాజు. పురోహితుడు అంటే ఎవరో తెలుసా మీకు? పురతః అంటే అందరికంటే ముందు హితము చేసేవాడు. రఘుమహారాజు యొక్క పురోహితుడెవరు? వశిష్ఠుడు. తన గురువైన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి సమస్యను వివరించట. మహాజ్ఞాని అయిన వశిష్ఠుడు ఏమని చెప్పాడు ఆయనకి? రాజా, నువ్వు సంపాదించి ఇవ్వడానికి వ్యవధి లేదు. ఇంద్రుడి పైనకి దండెత్తు అని హితం చెప్పాడు. అంతే, విజయభేరీలు మ్రోగిపోయాయి. ఆ భీకర భేరీనాదాలు మన వజ్రి అంటే ఎవరు? వజ్రాయుధాన్ని ధరించి ఉన్న ఇంద్రుడికి చెవుల నిండుగా వినిపించాయి. రఘుమహారాజు రాజ్యం నుంచి వస్తున్నాయని తెలుసుకున్న దేవేంద్రుడు
అబ్బో! ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు గారు. తన కోశాగారాలన్నీ ధనంతో నింపమని వెంటనే అందరికీ ఆజ్ఞాపించేసట. అంటే యుద్ధం ఎందుకయ్యా చేయడం నువ్వు? నువ్వేమి చేయక్కర్లేదు. నీకు కావాల్సింది ధనమే కదా! నేనంతా అందులో నింపేస్తాను అని చెప్పి కోశాగారాలన్నీ నింపేశారు. దండయాత్రకు స్వస్తి చెప్పి కౌత్సుడు రాగానే మీ ధనం కోశాగారాల్లో ఉంది తీసుకువెళ్ళండి అన్నట్ట మహారాజు. తాను అడిగిన దానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడేమన్నాడప్పుడు, రాజా! నాకు కావలసినవి 14 రాసులే కదా! మిగతా ధనం నాది కాదు కదా! అని వెళ్ళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. మరి ఈ ధనం ఎవరిది? అని రఘుమహారాజు మిగిలినదంతా దేవేంద్రుడికి పంపించేశాట. అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అయిన శ్రీరామచంద్రమూర్తి అతనికి పౌత్రునిగా పుట్టాడు. ఈ చరిత్ర ఎవరిదనుకుంటున్నారు మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది? రఘుమహారాజు యొక్క రఘువంశం అన్న పుస్తకం గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఈరోజు టూకీగా 3, 4 నీతులు చెప్పుకుందాం మనం. ఏమిటి? గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసిందొకటి. ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలు నేర్పే గురువులు, గురువుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియచేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం ఈ భూలోక స్వర్గం. ఇకపోతే రెండవదేంటి? రఘుమహారాజు యొక్క దానగుణం ఈ కథలో వ్యక్తమైంది మనకి. అతడు సంపాదించిందంతా దానం చేశాడు. దానం చేయడానికి మళ్ళీ సంపాదించేవాడు. చూసారా? మనం కూడబెట్టుకుని వెనకాల చాలా దాచుకోవాలి అనుకుంటూ సంపాదించుకుంటాం. ఆయన 10 మందికి దానం చేయాలని సంపాదించేవాట. ఎంత గొప్ప నీతి ఉందో చూడండి ఇందులో. అలాగే కౌస్తుడి యొక్క, రఘుమహారాజు యొక్క నిజాయితీ శ్లాఘనీయం. ఎలా? ధర్మపరంగా వారికి ఎంత కావాలో అంతే తీసుకుంది. మిగిలినది ఇంద్రునికి ఇచ్చేశారు వాళ్ళు. ఇప్పుడు తెలిసిందా? మన భారతదేశం గాని, మన చరిత్ర గాని, రామాయణ మహాభారతాలు గాని ఎందుకు అచిరకాలం ఉండిపోతాయి అన్నది ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే మనకి. ఇప్పుడు ఈ రఘువంశాన్ని రాసిందెవరు? మహాకవి కాళిదాస్ గారు. ఆయనకు సంబంధించిన వివరాలన్నింటినీ మనం రేపటి ఎపిసోడ్‌లో చెప్పుకుంటూ కథని ఎలా ముందుకు తీసుకువెళ్దాము. ఈ శుభదినాన్న మనం ప్రారంభిస్తున్నాం. ఆయన ఆశీస్సులతోటి, శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతోటి మనం దీన్ని మొదలుపెట్టబోతున్నాం. మరొక్కసారి మీరందరూ కూడాను ఈ ఛానల్‌ని ప్రమోట్ చేస్తూ 10 మందికి మన జాతి యొక్క సంస్కృతిని అందింపచేయాలని ఆశిస్తున్న ఈ చిన్న కార్యానికి మీ అందరి సహకారం లభిస్తుందని మరీ కోరుకుంటూ, రేపు కాళిదాసు గారి గురించి కొంత తెలుసుకొని, తర్వాత రఘువంశంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. అంతవరకు సెలవే మరి. జై శ్రీరామ్.